నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను మాధురి ముందుగా హెడ్లైన్స్ చదువుకున్న బడిని మర్చిపోలేక తిరిగి వచ్చిన షబీర్ అలీ చిన్ననాటి జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన ప్రభుత్వ సలహాదారుడు భవనం మారిన బడి జ్ఞాపకాలు మారలే మొండి వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా జైల్ భరో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ నిరసనలు జై భరోతో కదం తొక్కిన వామపక్ష పార్టీలు ఎగువ మహారాష్ట్రలో తగ్గిన వానలు వరదలు శాంతించిన గోదావరి వరద ఉధృతికి బ్రేక్ శ్రీరామ్ సాగర్ కు తగ్గిన ప్రవాహం వర్షాకాలంలో ముఖ్యంగా డెంగ్యూ చికన్గున్యా ఇలాంటి వ్యాధులు ప్రబలుతాయని డాక్టర్ మోతీలాల్ తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులను నిరోధించవచ్చని ఆయన తెలియజేశారు. జిల్లాలో వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున వర్షపు నీరు ఆగి ఉంటుందని తద్వారా దోమలు వ్యాప్తి చెంది పలు వ్యాధులు సోకుతాయని డాక్టర్ మోతీలాల్ చెప్పారు. ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ వర్షాకాలంలో దోమల కాటు వల్ల ఎక్కువగా డెంగ్యూ చికెన్గున్యా మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతాయని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి చిన్నిపాటి లక్షణాలైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాధి ఎక్కువగా కాకుండా నిరోధించుకోవాలని ఆయన సూచించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు అందులో మెయిన్గా ఈ దోమకాటు వలన వచ్చేటటువంటి కొన్ని రోగాలు, రెండోది కలుషిత ఆహారము, కలుషిత వాటర్ అంటే నీరు కలుషితం కావడం వలన వచ్చే కొన్ని డిసీజెస్, అలాగే బాగా ఈ వర్షాకాలంలో వచ్చే రెస్పిరేటరీ అంటే శ్వాసకోశకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు, మూడు రకాల వ్యాధులు పెద్దవాళ్ళలో అయితేనేమి, వయసు వాళ్ళైతేనేమి, చిన్నపిల్లల్లో ఈ 3 రకాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇందులో ముఖ్యంగా దోమకాటు వలన వచ్చేటి మనకు తెలిసినటువంటి మలేరియా వ్యాధి, అలాగే డెంగ్యూ వ్యాధి. అలాగే రెండో రకంగా చూసుకుంటే అంటే నీరు ఆహారం కలుషితంగా కావడం వలన వచ్చే వ్యాధులలో మొదటిది టైఫాయిడ్, రెండోది కలరా అంటే వాంతులు విరేచనాలు, అలాగే మూడోది శ్వాసకోశ వ్యాధులు అంటే రెస్పిరేషన్కు సంబంధించిన వ్యాధులు. ఏంటంటే ఇప్పుడు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, చల్లగా ఉంటుంది వాతావరణం, కాబట్టి ఉన్న బ్యాక్టీరియాలన్నీ యాక్టివ్ అయిపోయి మనకు సర్ది జలుబు అట్లా వస్తూ అది కాస్త మన ఇమ్యూన్ పవర్ తక్కువ ఉంటే అది కిందికి దిగి ఊపిరితిత్తులలో వెళ్ళిపోయి అక్కడ కూర్చోండిపోయి ఉండి మన ప్రాణానికి హాని చేసే కారణాలు ఉంటాయి. దాన్ని ఏంటంటే కొంతమందికి ఏంటంటే న్యూమోనైటిస్ అని, బ్రాంకైటిస్ అని, ఇతర ఏ ఏరియాలో పనిచేస్తే ఆ ఏరియాల బీమారికి పేర్లు పెట్టడం అనేది జరిగింది. అర్సాపల్లి డివిజన్లో గతంలో ఏసీపీ మస్తాన్ అలీ డ్రైనేజీపై గల ఆక్రమణలను తొలగిస్తే ప్రస్తుతం మళ్లీ ఆక్రమణలకు పాల్పడ్డారు. దీంతో వర్షం నీరు వెళ్లకుండా చెత్తా చెదారంతో దుర్వాసన వెదజల్లడంతో నీరు నిలిచి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి స్థానికులు. నగరంలోని అర్సపల్లిలోని 15వ డివిజన్లో గల మెయిన్ రోడ్ కమాన్ వద్ద నుండి పట్టణ ఆరోగ్య కేంద్రం వరకు డ్రైనేజీని నిర్మించారు. అయితే గతంలో డ్రైనేజీ దుకాణందారులు ఆక్రమించుకోవడంతో మురికి నీరు వెళ్లకపోవడంతో ఏసీపీ మస్తాన్ అలీ చొరవ తీసుకుని వాటిని తొలగింపజేశారు. అయితే మళ్లీ యథావిధిగా డ్రైనేజీలపై దుకాణాలు వెలిశాయి. దీంతో ఈ వర్షాకాలంలో కురిసిన వర్షాలకు డ్రైనేజీ పూర్తిగా చెత్తా చెదారంతో నిండిపోయి మురికి నీరు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు దుర్వాసనను తట్టుకోలేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్ సైడ్ మొత్తం పొగలేశారు. పొగలేము మాట్లాడుకుంటా జావే పోతున్నది. రోడ్డు పట్టించుకుంటే కూడా మళ్ళీ మోటార్ కూడా తీస్తలేరు, సాధిస్తలేరు. దానివల్ల ప్రజలు ఇబ్బంది అవుతున్నది. దోమలు, ఈగలు అన్నీ వస్తున్నాయి. మలేరియా అని జీవవ్యాధులు వస్తున్నాయి. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఆక్రమాలను తొలగించి డ్రైనేజీ పూడికను తీయిస్తే ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉంటాయని అన్నారు. ఆ మురికి నీరు పట్టణ ఆరోగ్య కేంద్రంలోకి వెళ్లడంతో రోగులు లోనికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున నగర మేయర్తో పాటు మున్సిపల్ కమిషనర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పుడు అక్కడ అత్తపల్లి చౌరస్తా నుంచి మొత్తం ఆక్రమించడం జరిగింది. ఆక్రమించిన ఇప్పుడు హాస్పిటల్ ఉంది ముంగట. హాస్పిటల్ ముంగనే అస్తవ్యస్తంగా డ్రైనేజీ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరనే ఈ పరిస్థితి ఉంటే ముంగట అన్నీ ఆక్రమించిన ఈ షాపులన్నీ వేసుట్లా డ్రైనేజీలో నీళ్ళు వెళ్ళడం లేదు. ఆ డ్రైనేజ్ అనేది కింది దాకా ఉంటుంది, వాటర్ మీద ఉంది. దీనివల్ల అందరికీ అనారోగ్యం వస్తున్నది. పిల్లలకు కానీ ఎవరికి కానీ అర్సపల్లిలో ఈ డ్రైనేజీ వ్యవస్థని ఈ మున్సిపల్ అధికారులు చర్య తీసుకోవాలని. ఎగువ మహారాష్ట్ర ప్రాంతంలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ఎస్ఆర్ఎస్పీకి నీటి ప్రవాహం తగ్గిందని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. నిన్న మొన్నటి వరకు భారీగా వచ్చిన ఇన్ఫ్లో ప్రస్తుతం 3000 క్యూసెక్లకు చేరింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టిందని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోకి ఉదయం 17,000 క్యూసెక్ల వరద వచ్చినప్పటికీ సాయంత్రం ప్రాజెక్టులోకి 3,217 క్యూసెక్ల వరద తగ్గిందని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 1078.80 ఉందని చెప్పారు. ప్రస్తుతం 41.907 నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. జూన్ 1వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి 30 టీఎంసీల వరద చేరిందని అధికారులు వివరించారు. రైతులను అమెరికాకు, కార్మికులను కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మారుస్తున్న మోదీ ప్రభుత్వం అంటూ రైతు కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక నినాదాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్ భరో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రైతు కార్మిక సంఘాలు ఆందోళనను నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు కార్మిక సంఘాలు రోడెక్కాయి. దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పలు కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనను నిర్వహించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద రాస్తారోకను నిర్వహించారు. ఆందోళనతో రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్టు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతాంగాన్ని అమెరికాకు, కార్మిక వర్గాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు వై ఓమయ్య, టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, కార్పొరేట్ శక్తులకు మరియు సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ రైతు కార్మిక సంఘాలు ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుండి వందలాది మంది రైతులు, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు చెలో రాజ్భవన్ ర్యాలీని చేపట్టారు. పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించినప్పటికీ నిరసనకారులు ముందుకు సాగి రాజ్భవన్ గేటు వరకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ స్వామినాథన్ మిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% ఆధారంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ అన్నారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని, కొంత ఆలస్యం కావచ్చేమో కానీ పార్టీ కోసం పనిచేసిన వారికి ఎలాంటి అన్యాయం జరగదని వారు స్పష్టం చేశారు. కామారెడ్డి పట్టణంలోని గోపాలస్వామి ఆలయం సమీపంలోని సొసైటీ కార్యాలయంలో కామారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్సిఎస్ నూతన చైర్మన్గా గూడెం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం క్లాసిక్ ఫంక్షన్ హాల్లో నూతన చైర్మన్, డైరెక్టర్ల అభినందన సభ, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ నూతన చైర్మన్ గూడెం శ్రీనివాసరెడ్డితో పాటు డైరెక్టర్లను అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని ఎల్లమ్మ కాలనీలో గత 5 రోజులుగా నల్లా నీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం మహిళలు బిందెలు, బకెట్లతో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని ఎల్లమ్మ కాలనీలో గత 5 రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. నల్లా నీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు తాగునీటి కోసం బిందెలు, బకెట్లతో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయంగా నీటిని సరఫరా చేయాలని స్థానికులు కోరారు. అదేవిధంగా ఎల్లమ్మ కాలనీలో నల్లా నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచ్, సంబంధిత అధికారులను వారు కోరారు. అయితే తాగునీటి సమస్య లేకుండా ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. వాటర్ లేవని చెప్తున్నారు. అసలు 3 రోజులు 4 రోజుల నుంచి బట్టలు వింటుకోవడానికి కూడా కష్టంగా ఉంది. అసలు మోషన్ వాటర్ పోయడానికి ప్రాబ్లమే ఉంది. అసలు ఎవిటికి కూడా ఫెసిలిటీస్ సరిగా వాటర్ రాకుండా ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. తక్షణమే ఈ వాటర్ ఫెసిలిటీస్ చేయగలరు. మన బోల్రింగ్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లో వాటర్ రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. కొంచెం తొందరగా స్పందించాలని గ్రామ సర్పంచ్ కోరుతున్నాం. వేల్పూర్ మండలంలో గల శ్రీ 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 గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలో మహాన్యాస రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం ఘనంగా నిర్వహించారు. ఆషాఢ ద్వాదశి సోమవారం పరమేశ్వరుని జన్మ నక్షత్రం కలిసి రావడంతో ఆశ్రమంలోని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అవధూత బ్రహ్మకుండలిని జ్ఞానయోగి శ్రీ 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 గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలోని శివాలయంలో ఆలయ అర్చకులు జన్మంచి ప్రవీణ్ కుమార్ పంతులు ఆధ్వర్యంలో శివలింగానికి మహాన్యాస రుద్రాభిషేకం, అన్నాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వ కళ్యాణార్థం ఆశ్రమ ప్రాంగణంలో మృత్యుంజయ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాల అనంతరం శివలింగాన్ని భక్తులు ఆకట్టుకునేలా సుందరంగా అలంకరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొని బోనాలను సమర్పించారు. డప్పు చప్పుళ్ళు, బోనాల పాటలు, సాంప్రదాయ నృత్యాలతో పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొనగా విద్యార్థినులు, మహిళలు బోనాలను అందంగా అలంకరించి అమ్మవారికి సమర్పించారు. డప్పు చప్పుళ్ళు, బోనాల పాటలు, సాంప్రదాయ నృత్యాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. బోనాల పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
అమ్మవారికి బోనం సమర్పించడం ద్వారా కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటారని తెలియజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల సాంప్రదాయ వేషధారణలు, బోనాల అలంకరణలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భీమ్గల్, ఆర్మూర్, సిరికొండ ప్రాంతాలలో అంగన్వాడీ వర్కర్లు భీమ్గల్లో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐటియు, ఐసిడిఎస్ భీమ్గల్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా ర్యాలీని నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా అంగన్వాడీ వర్కర్లు భారీ ర్యాలీని నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం, ఆరోగ్య అవగాహన, ప్రీ స్కూల్ విద్య వంటి కీలక సేవలు అందిస్తున్నామని వర్కర్లు తెలియజేశారు. అయితే పని భారం పెరుగుతున్నప్పటికీ తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాను నిర్వహించారు. జైల్ భరో కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. మరోవైపు ఆర్మూర్ పట్టణంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమం దేశ ప్రజలను ఏకం చేసిన స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ అదే స్ఫూర్తితో తమ హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నామని అంగన్వాడీ వర్కర్లు స్పష్టం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు దశల వారీగా ఆందోళనలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. అదేవిధంగా సిరికొండలో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని రమేష్ విమర్శించారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతో రైతాంగానికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అలాగే కార్మిక చట్టాల్లో మార్పులు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం ద్వారా కార్మికుల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. మరోవైపు నవీపేట మండల కేంద్రంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో రాస్తా రోకోను చేపట్టారు. అనంతరం సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆవేదనను వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయించిన బిల్లును వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వివిజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, విత్తన సవరణ బిల్లును రద్దు చేసి విద్యుత్ సంస్కరణ బిల్లు, మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని వెనక్కి తీసుకురావాలని నాయక్వాడి శ్రీనివాస్, దేవేందర్ సింగ్, వసంతులు తెలిపారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను, కార్మికులను, రైతులను, వ్యవసాయ కూలీలను పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. కామారెడ్డి ముద్దుబిడ్డ మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ తనను తీర్చిదిద్దిన పాఠశాలను సందర్శించి భావోద్వేగానికి గురయ్యారు. తాను విద్యనభ్యసించిన ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన పాత భవనాన్ని, నాటి తరగతి గదులను చూసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒక మనిషి జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా తన జీవితానికి పునాది వేసిన బడిని మాత్రం మర్చిపోలేడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించిన మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ ఇందుకు నిదర్శనంగా నిలిచారు. 1971లో తాను విద్యను అభ్యసించిన పాఠశాలకు తిరిగి వచ్చిన షబీర్ అలీ పాత భవనాన్ని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. చిన్ననాటి అడుగులు వేసిన ప్రాంగణం, విద్యాబుద్ధులు నేర్చుకున్న తరగతి గదులు, తనతో కలిసి చదువుకున్న స్నేహితులు అన్నీ ఆయన కళ్ళ ముందు మెదిలాయి. తాను చదువుకున్న తరగతి గదిలో కొద్దిసేపు కూర్చొని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఎస్ఎస్సి కంప్లీట్ అయింది ఇక్కడనే. అంటే 71 అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు కంటే ముందు ఈ స్కూల్లో నేను చదువుకున్న విద్యార్థి. ఇవాళ నా టీచర్లు లేరు నా మధ్యలో.
నాకు శిక్ష చెప్పిన టీచర్లకు, నాతోనే ఉన్న విద్యార్థులు ఇప్పుడు కూడా చాలామంది బతికి ఉన్నారు. మేము ఇక్కడనే చదువుతుంది. నేను ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. అంటే ఫస్ట్ బెంచ్లో ఎవరు కూర్చుంటారో మీకు తెలుసు. ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళే ఫస్ట్ బెంచ్. అప్పుడు మ్యాథమెటిక్స్, జామెట్రీలో నేను టాపర్గా ఉండే. ఎస్ఎస్సిలో కూడా టాప్ క్లాస్గా చేస్తున్నాను. ఇంటర్ కూడా ఫస్ట్ క్లాస్గా పాస్ అయినాను. 68% వచ్చింది. ఎంపీసీ తీసుకున్నాను ఇంటర్, కానీ ఈడ కాదు, హైదరాబాద్. కాబట్టి నా స్కూల్కు ఈ గతి చూసి నాకు చాలా, నేను ఇంత పెద్ద నాయకుడు అయిపోయిన తర్వాత కూడా నేను ఈ హై స్కూల్కు చేయలేదని నాకు ఒక మనసులో ఒక బాధ ఉంటుండే. ఎప్పుడు ఇక్కడికి వెళ్ళి పాస్ అయినా నాకు జ్ఞాపకం వస్తుంది, నా స్కూల్కు నేనేం చేయలేకపోయినా. అంతలోపలే గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి విజిట్కి వచ్చినప్పుడు అక్టోబర్లో, మరి అప్పుడు నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను, అన్న నా స్కూలు పడిపోతున్నది, నేను చదువుకునే స్కూల్ అంటే నీకేం తక్కువ కట్టు కదా అన్నాడు. నేను వేసింది నేను కడతా, కానీ తమరి సహకారం కూడా కావాలంటే నాకు 5 కోట్ల రూపాయల ఇమ్మీడియట్లీ ఆయన ఫండ్స్ నుంచి శాంక్షన్ ఇచ్చినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కామారెడ్డి ప్రజల తరఫు నుంచి, ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న విద్యార్థుల తరఫు నుంచి, నా తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. అట్లాగే హైదరాబాద్లోని గోపనపల్లి బ్రాహ్మణ భవన్లో కరివేన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. బ్రాహ్మణుల ఐక్యత, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది. గోపనపల్లి బ్రాహ్మణ భవన్లో నిన్న నిర్వహించిన కరివేన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ శ్రీ బసవరాజు శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. బ్రాహ్మణులందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ బ్రాహ్మణ సమాజానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని బసవరాజు శ్రీనివాస్ తెలియజేశారు. సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటి ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ పొన్నాడ సుబ్రహ్మణ్యం, వివిధ బ్రాహ్మణ సంఘాల నాయకులు, కరివేన సత్రం సభ్యులు పాల్గొన్నారు. ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయని స్థానిక సర్పంచ్ హారిక అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో నీటి సమస్యను తగ్గించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఇంకుడు గుంతల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలాగే రైతులు తమ వ్యవసాయ భూముల వద్ద కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని, ఇందుకోసం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ను సంప్రదించాలని సూచించారు. ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తుందని తెలియజేశారు. సదాశివ్ నగర్ మండలం తిరుమన్పల్లి గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్న సమాచారంతో పోలీసులు దాడిని చేశారు. ఈ దాడుల్లో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా నగదు, కోడి పందాల కోళ్లను, వాహనాలను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండలం తిరుమన్పల్లి గ్రామ శివారులో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు స్థావరాలపై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ దాడుల్లో కోడి పందాలు నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15,050 రూపాయల నగదు, 65 కోడి పందాల కోళ్లను, 9 బైకులు, 3 కార్లు, 11 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల రాకను గమనించిన కొందరు వ్యక్తులు అక్కడి నుండి పరారయ్యారు. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాడువాయి మండలం పల్లెగడ్డ తాండాలో ఓ వ్యవసాయ భూమిలో క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. భూమిలో గుంతలు తవ్వి నిమ్మకాయలు, పసుపు, కొబ్బరికాయలు, బొట్లు వంటి వస్తువులు కనిపించడంతో తాండా వాసులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో క్షుద్ర పూజల వ్యవహారం కలకలం సృష్టించింది. తాడువాయి మండలం పల్లెగడ్డ తాండాలోని ఓ వ్యవసాయ భూమిలో క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. భూమిలో గుంతలు తవ్వి నిమ్మకాయలు, పసుపు, కొబ్బరికాయలు, బొట్లు తదితర వస్తువులు ఉంచినట్లు తండావాసులు గుర్తించారు. కామారెడ్డి పట్టణానికి చెందిన పార్షి లక్ష్మి అనే మహిళ ఈ క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు. పార్షి లక్ష్మికి చెందిన సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి తండాకు చెందిన కొంతమంది వ్యక్తులతో గత కొన్ని సంవత్సరాలుగా భూ వివాదాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ భూమిలో గుప్త నిధులు ఉన్నాయనే అనుమానంతోనే క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తండావాసులు ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు మేము దాదాపు 45 సంవత్సరాల నుంచి చేస్తున్న ల్యాండ్లో వచ్చేసి ఇది మా ల్యాండ్, ఇది మేము పట్టా ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళతోని మా మీద అక్రమ కేసులు పెట్టించారు. అయినా మేము ఇప్పటికి కూడా కేసులో తిరుగుతూనే ఉన్నాము. జస్ట్ మేము మాట్లాడడానికి వెళ్ళినా కూడా మా పైన క్రిమినల్ కేసులు, క్రిమినల్ కోర్టులు పంపిస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్లీ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న గడి అండి, ఇది మా పురాతనం నుంచి ఉన్న గడి. ఇక్కడ వచ్చేసి వేరే విలేజ్ ఉండే అంట, ఇరక్పేట అనే విలేజ్. ఆ విలేజ్ ఇక్కడికి వచ్చేసి ఆ గడిని గెలిపితే గతర్ లేచి వెళ్ళిపోయిందనే టాక్ ఉంది పురాతనం నుంచి. అయితే మేము అప్పటి నుంచి దీన్ని టచ్ చేయడానికి కూడా రామండి. అయితే ఇప్పుడు పార్శ్వలక్ష్మి అనే ఆమె నైటు దాదాపు 20 మందితో కలిసి ఇక్కడ స్టే చేస్తే నైట్ వాళ్ళు పోలీసు వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమని, ఇట్లా మమ్మల్ని తాండవలకు కొట్టడానికి వస్తున్నారని. పోలీసు వాళ్ళు కూడా వచ్చి మరి ఇన్ఫామ్ చేసిరు. అది ఫేక్ అని తెలుసుకొని పోలీసు వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో నేను వాళ్ళకి కాల్ చేసిన అండి. ఏమని, సార్ మీరు ఎందుకు వచ్చారు, మేము కొట్టినామా వాళ్ళని, మరి ప్రూఫ్ ఉందా అంటే, లేదు వాళ్ళు ఫేక్ సాక్ష్యం ఇచ్చారంటే, మరి ఎందుకు ఫేక్ సాక్ష్యం ఇస్తారు, ఈరోజు వాళ్ళు ఫేక్ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు రేపు వాళ్ళు నెత్తిలు పలగొట్టుకుని కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కొట్టినామంటే మీరు ఒప్పుకుంటారా అంటే, లేదండి మేము అట్లా ఒప్పుకునేటోళ్ళం కాదు, కాబట్టి వెళ్ళిపోతాను మొదటి సైలెంట్ కానీ పోలీసు వాళ్ళు ఒప్పుకున్నారు. బంజారా సాంప్రదాయాలు సంస్కృతికి ప్రతీకగా నిలిచే తీజ్ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని సందడి చేశారు. సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బాన్స్వాడ గ్రామీణ మండలంలోని పోచారం తండా, రాంపూర్ తండాల్లో తీజ్ పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బంజారా సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పోచారం అనంతరం తీజ్ వేడుకల్లో పాల్గొని బంజారా ప్రజల ఆనందోత్సాహాల్లో భాగస్వాములయ్యారు. తీజ్ పండుగలో భాగంగా సాంప్రదాయ పద్ధతిలో పెంచిన గోధుమ గడ్డి బుట్టలను ఎత్తుకొని బంజారా సోదరీమణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా బంజారా మహిళలతో కలిసి పోచారం ఉత్సాహంగా నృత్యం చేస్తూ పండుగ వేడుకల్లో సందడి చేశారు. దీంతో తీజ్ ఉత్సవాలు మరింత ఉత్సాహభరితంగా మారాయి. ఎల్బీ నగర్ కిల్లా మైసమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల మహోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కిల్లా మైసమ్మ ఆలయంలో బోనాల మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు సంతోషంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. శివకేశవ మందిరంలో రాధాకృష్ణ విగ్రహం ధ్వంసం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలియజేశారు. మోస్రా చింతకుంట మధ్య శివారు అటవీ ప్రాంతంలోని శివకేశవ మందిరంలో రాధాకృష్ణ విగ్రహం ధ్వంసం కావడం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని రాధాకృష్ణ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. విగ్రహం ధ్వంసమైన విషయం తెలుసుకున్న వర్ణి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. సమాచారం అందుకున్న వర్ణి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొండి వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా జైల్ భరో, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ నిరసనలు. జై భరోతో కదం తొక్కిన వామపక్ష పార్టీలు.
ఎగువ మహారాష్ట్రలో తగ్గిన వానలు వరదలు, శాంతించిన గోదావరి వరద ఉధృతికి బ్రేక్, శ్రీరామ్ సాగర్ కు తగ్గిన ప్రవాహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతి న్యూస్.